దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే పరమశివుడు మనందరికి గుర్తుకు వస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన మాసంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అయితే భక్తులు శివమాల స్వీకరిస్తుంటారు. అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో అధిక సంఖ్యలో భక్తులు అయితే మండల దీక్షలు, అర్ధమండల దీక్షలు అయితే స్వీకరిస్తూ తమ కోరికలు నెరవేరుతున్న తరుణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు చేస్తూ స్వామివారి మాలలు స్వీకరిస్తున్నామని భక్తులు న్యూస్ 18 లోకల్ 18తో తెలిపారు. అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ప్రతిరోజు స్వామివారికి అభిషేక పూజలు, ప్రత్యేక భజన కార్యక్రమాలు చేసిన తర్వాత మధ్యాహ్నం భిక్షను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. అయితే స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తున్న తరుణంలో గత 30 సంవత్సరాలుగా స్వామివారి శివమాలలు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో స్వీకరిస్తున్నామని, ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు శివమాల ధరిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో గత 30 ఏండ్ల క్రితం మరి శ్రీశైలంలో చూసి వచ్చిన మన వేములవాడ భక్తులు ఇక్కడ రాజన్న శివదీక్షలు తీసుకురావడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక 5-6 ప్రారంభమైన శివదీక్షలు ఇప్పుడు నేటికి సంవత్సరం కూడా అత్యద్భుతంగా స్వామివారి లీలలు భక్తులందరూ కూడా గ్రహించుకుంటూ ఈ సంవత్సరం దాదాపు 2000 పైచీలకు మంది వేములవాడ పట్టణంలోనే శివదీక్షలు స్వీకరించే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నాము. మరి ఈ క్రమంలో ఆ రాజన్న సన్నిధిలో ఒక 31 మందిగా మేము ట్రస్ట్ గా ఏర్పడి మరి ఆ ట్రస్ట్ సభ్యులం అందరం కూడా ఇక్కడ మున్సిపల్ లేఅవుట్ భూమి వారు సహకరించి ఇచ్చిన తర్వాత దాతలందరి సహకారంతో అప్పటి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పుడు ఈ లేఅవుట్ భూమిని ఇవ్వడం జరిగింది. దాతలందరి సహకారంతో 31 మంది ట్రస్ట్ సభ్యులం దాదాపు 2010లో ప్రారంభించడం జరిగింది. ఓ ట్రస్ట్ సభ్యులుగా చేరి ఇక్కడ నికర అమౌంట్ ఇచ్చి ఇప్పుడు దాతల సహకారంతో అంచెలంచెలుగా లాస్ట్ ఇయర్ కు 2 అంతస్తులు కూడా పూర్తి చేసుకుని ఇక్కడ శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ దాదాపు 400 నుంచి 600 మంది శివదీక్ష స్వాములకు ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం దేవస్థానం డెవలప్మెంట్ లో భాగంగా కూడా ఇక్కడ వేద పాఠశాలకు అడగంగానే మా శివదీక్ష ట్రస్ట్ సభ్యులందరి సమ్మతితోటి వేద పాఠశాల కూడా పైన నిర్వహించుకుంటూ కింద స్వాములకు కూడా భిక్ష నిర్వహించడం ఆ రాజన్న ఆశీస్సులతోటి అనుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దీక్షలో ఎంతో ఉన్నతి పొందిన వారు ఉన్నారు. మేము కూడా నా జీవితంగా స్వతహాగా నాకు వస్తే నేను 25 ఏళ్ల క్రితం దీక్ష ప్రారంభించడం జరిగింది. మరి దీక్ష స్వీకరించిన మొదటి సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం రాజన్న కోరిన కోరికలు నెరవేరుతున్న తరుణంలోనే మరి ఈ సంవత్సరం కూడా మండల దీక్ష స్వీకరించడం జరిగింది. ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకునే భాగ్యం కలిగిస్తారు శివదీక్ష పరులకు. 2010లో భూమి పూజ అప్పుడు 31 మంది దాతలుగా ఏర్పడి సొంత డబ్బులు 31,000 ప్రారంభించడం జరిగింది ఈ యొక్క సత్రాన్ని. దాని తర్వాత ఈ వాడకట్టి ప్రజల సహకారం, దాతల సహకారం, భక్తుల సహకారం, మంచి లీడర్ల దగ్గర కూడా సహకారంతో ఈ భవనం నిర్మించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపు 1000, 1200, 2000, 3000 వచ్చిన భక్తులకు లేదనకుండా భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా రాజన్న పార్వతీ రాజరాజేశ్వర స్వామి కృపతోనే జరుగుతుందని నమ్ముతున్నాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి వాడకట్టు ప్రజలు కూడా మాకు ఎంతో ఎన్నండు ఉండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు చేసే సేవను గుర్తించుకొని మాయందు ప్రేమతోని, దయతోని, మంచి చెడులకు అన్ని కూడా వార్డు ప్రజలు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి ఇది ఒక సంతోషకరమైన వార్త. అందులో మేము ప్రత్యేకంగా దాతల దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చిన వస్తువులతోనే కానీ ధన రూపకంగా కానీ వీళ్లకు 41 రోజు మనస్ఫూర్తిగా వాళ్లకు కడుపునిండా భిక్ష పెట్టి పంపుతున్నామని అనుకుంటున్నాము. అది స్వామివారు చేయిస్తున్నారు, మేము చేస్తున్నాం. అంతేగాని మేమేదో గొప్ప చెప్పుకున్నాడు కాదు. ఓం నమః శివాయ.